నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో మరి ఇంకో 3 రోజుల ఎన్నికలు ఉండబోతుంది. సో మరి ఎన్నికలకి ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ పెద్ద ఎత్తున ప్రజల్లో అయితే కావచ్చు రాష్ట్రం అంతటా చక్కర్లు కొడతా ఉంది. సో మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ జవహర్ నగర్ కాలనీ, అదేవిధంగా కృష్ణకాంత్ పార్క్ పక్కన కేటీఆర్ గారి రోడ్ షో అయితే ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో సందీప్ అన్న చాలా పాటలు పాడుతూ ఉన్నారు. ప్రజల్ని చాలా మందిని దీనికి సంబంధించి చాలా మందిని చైతన్యవంతులు చేస్తూ ఉన్నారు పాటలతోటి. సో మనతో పాటు అన్నగారు ఉన్నారు, సందీప్ అన్నతో మాట్లాడదాం. మరి ఎలాంటి పాటలు పాడబోతున్నారు, ఈ ఉప ఎన్నికకి ఆయన తరఫున ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. రైట్. సో మరి ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో చాలా సంచలనంగా మారుతా ఉంది. సో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. గెలుపు అవకాశాలు 100కు 100% జూబ్లీహిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. ఎందుకంటే ఒకవైపు గత వరుసగా 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఏ గల్లీకి పోయినా కూడా ఎక్కడ కూడా తను చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, తను చేసినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. దానికి తోడు ప్రస్తుతం ఈ 23 నెలల కాలంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి హైడ్రా కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తానటువంటి అనేక హామీలను తుంగల దొక్కి పొద్దున లేస్తే అభివృద్ధి సాధకుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద ఎట్లా పడితే అవాకులు చెవాకులు వెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. చేతలు చేసుడు తక్కువ, మాటలు అనుడు ఎక్కువ ఉన్నది రేవంత్ రెడ్డిది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవంబర్ 11వ తారీఖున జరగబోయే ఎన్నికలలో కారు గుర్తు మీద బరాబర్ ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కారు గుర్తు గెలవబోతున్నది జూబ్లీహిల్స్ గడ్డ మీద. సో మరి ఈ ఉప ఎన్నిక సందర్భంలో చాలా కార్యక్రమాల్లో మీరైతే ముందు పాత్ర పోషిస్తా ఉన్నారు, ప్రజల్ని చాలా మంది చైతన్యవంతులు చేస్తా ఉన్నారు. సో మరి ఎలాంటి పాటలు పాడుతా ఉన్నారు, ఏం చెప్తారు, ఎలాంటి పాటలు పాడుతా ఉన్నారు? అంటే ఇస్తా అన్నటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తుంగల దొక్కిందో, 6 గ్యారంటీల పేరుతోటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో, ఒకవైపు నిరుద్యోగులకు కావచ్చు, ఒకవైపు మహిళలకు కావచ్చు, ఒకవైపు విద్యార్థులకు కావచ్చు, ఒకవైపు వృద్ధులు వికలాంగులకు పెన్షన్స్ కావచ్చు, ఒకవైపు రైతులకు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసపూరితమైనటువంటి విధానాలతోటే మేము పాటల రూపంలో ఈ రోజు వేదికల మీద కానీ ప్రజల్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాము. కాబట్టి ఆ పాటలతోటి ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత చైతన్యం అయ్యి కనీసం ఎంతో కొంత ఇటువైపు కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వము నచ్చక, సేమ్ టైం అంతకు 10 రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చక గడిచిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇటు హైదరాబాద్ ని ప్రపంచ పటం మీద ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత, ఇట్లా అనేక సందర్భాలలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరొకసారి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి బరాబర్ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరబోయేది గులాబీ జెండనే, అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సునీతమ్మ గెలవబోతున్నారు. ఏమైనా పాటలు పాడదలుచుకున్నారు ఇప్పుడు? కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, రేవంత్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, రేవంత్ పాలన ప్రజలను దోచె పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అమలు గాని హామీలు, అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోడు, మార్పు అనుకుంటా మనల ముంచవచ్చి, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప తల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన. కాబట్టి 22 నెలల కాలంలోనే కాంగ్రెస్ అంటేనే కమిషన్ల కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ప్రజల్ని ముంచుడు, ప్రజల్ని దోచుడు, ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలు కుంభకోణాలతోటి
వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నాడు తప్ప వాళ్ళ మంత్రివర్గంలో ఒకరి మెడల మీద ఒకరి భుజాల మీద గన్ను పెట్టి ఇంకొకరిని వేల్చుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకు చేసేది ఏం లేదు. ప్రజలకు చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అదే భయంతో ఈ రోజు స్థానిక ఎన్నికలకు పోవడానికి కూడా 42% రిజర్వేషన్ అనేది ఒక కుంటి సాకుతో చూపించి రోజులు గడుపుకుంటూ వస్తున్నాడు తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డి తోటి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో కానీ వాళ్ళ పైన ఉన్నటువంటి బడే బాయ్ అయినటువంటి మోడీతో కానీ ఇక్కడ ప్రజలకు కొరిగింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అవినీతి అక్రమాలను మా ఆటతోటి ఖచ్చితంగా ప్రజలతో ఎండగడుతూనే ఉంటాం. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఏం అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిందని చెప్పేసి పదే మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు. సో దీనికి సంబంధించి పాట రూపంలో కాంగ్రెస్ నాయకులకు ఏమైనా సవాల్ విసురుతారు? చెప్తున్నా కదా, ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కలకు కొట్లాట పెట్టావు, అమ్మల కళకు కొట్లాట పెట్టావు, అమ్మల కళకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు. కాబట్టి నా పాటలే వాళ్ళకి సమాధానము. వాళ్ళు చేసుడు తక్కువ, ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నోడు ఎట్లా మాట్లాడాలో కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా చెత్త మాటలు మాట్లాడేటోళ్ళు, చెత్త పనులు చేసేటోళ్ళే చెత్తగా మాట్లాడతారు వేదికలెక్కి. మొన్నటికి మొన్న రామన్న మీద కూడా చాలా అసభ్యంకరంగా, అంటే ఒక మహా నాయకుడు కేసీఆర్ గారి వారసత్వంతో వచ్చినటువంటి నాయకుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఏ విధంగా ఐటీ రంగంలో కావచ్చు, ఇటు మున్సిపల్ రంగంలో కావచ్చు భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినటువంటి సందర్భం ఉన్నది. గట్లాంటి ఆయనను పట్టుకొని కూడా ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైనప్పుడు ఓడిపోతామనే ఒక అభద్రత భావం ఏర్పడినప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇప్పటికే ముఖాల మీద పాదయాత్ర చేస్తున్నాడు జూబ్లీ హిల్స్ లో. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇప్పటికే 5 నుంచి 6 రోడ్ షోలు ఎవరైనా చేసిరా? కేసీఆర్ గారు ఎప్పుడైనా వచ్చిందా ఉప ఎన్నికలు జరిగినప్పుడు? కాబట్టి ఓడిపోతామని మొదలే డిసైడ్ అయ్యిండు. కాబట్టి కాస్కో రేవంత్, జూబ్లీ హిల్స్ ప్రజలు నీకు ఇక్కడి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో చివరగా అంటే కేసీఆర్ గారు అంటే అనేక పాటలు పాడేళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి అభిమానులు చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా చాలా పాటలు పాడారు. సో కేసీఆర్ గారు గుర్తొస్తే మీ నోట వచ్చే పాట ఏంటంటే ఏం చెప్తారు పైన? కేసీఆర్ గారి మీద నేను ఈ మధ్య కాలంలో పాడినటువంటి పాట, పిడికిలి ఎత్తిండురా ఓరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా, పిడికిలి ఎత్తిండురా ఓరు జెండాలు ఉరకలేయా, సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవదారులయ్యా. రాష్ట్రాన్ని సాధించి ప్రేమించినాడు, పాలించి ప్రజలను ప్రేమించినాడు, తండ్రిలా తన ఎదకు హత్తుకున్నాడు, కండ్లాటలన్నీ తీర్చేసినాడు, కరువుతో ఏచడి పల్లె కన్నీళ్లను సారు కేసీఆరే తుడిసిండురా, ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే తెచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా, ఎంత ప్రేమను పంచిండురయ్యా చంద్రశేఖరయ్యా, తెలంగాణనే తెచ్చిండురయ్యా చంద్రశేఖరయ్యా. తెలంగాణను తెచ్చినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అదొక కేసీఆర్ గారు మాత్రమే. జై కేసీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.